మిఠాయి కొట్టు స్టైల్లో కారపూస చేసుకుందాం ఈరోజు. మనకి ఎప్పుడన్నా అనిపిస్తూ ఉంటుంది కదా, అప్పటికప్పుడు తయారు చేసుకునే పప్పలు ఏమన్నా ఉంటే బాగుండు అని. అలాంటప్పుడు ఇదే గుర్తొస్తుంది నాకు. ఎందుకంటే 10 నిమిషాలు చాలు దీన్ని తయారు చేసుకోవడానికి. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా కమ్మగా ఉంటాయి, తింటూనే ఉంటాం అలాగా. మా సైడ్ కొట్లు అయితే 3 రకాలుగా దొరుకుతుంటాయి. ఫస్ట్ ఇది, రెండోది సన్నగా దారాల్లో ఉంటాయి, మూడోది మసాలా ఫ్లేవర్ కూడా ఉంటాయి. అన్నీ బాగానే ఉంటాయి, ఈజీగా అయిపోతాయి. ఇంకా దీని తయారీ విధానం చూద్దాం. ఒక బేసిన్లోకి ఒక 1/2 కేజీ శనగపిండి ముందుగానే జల్లించేసాను. దీనికి 100 గ్రాములు బియ్యం పిండి, కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు, బాగా కరకరలాడుతూ వస్తాయి. ఇంకా కొట్లు వాళ్ళు అంటారా, వాళ్ళు డైరెక్ట్గా శనగపిండితోనే చేస్తారు, ఎందుకంటే డైలీ అమ్ముడైపోతుంటాయి కదా, అందుకని. మనకు కొద్దిగా నిలవ ఉండాలి కాబట్టి వరిపిండి వేసుకుంటాము. కొద్దిగా కారము, ఇంట్లో ఆడించుకున్న పసుపు. వాళ్ళు ఏంటంటే కలర్ వేస్తారు, అందుకే అంత పసుపుగా ఉంటాయి. మరి హెల్త్ చూసుకోవాలి కదా మనం, అందుకే ఇంట్లో ఆడించుకున్న పసుపు అయితే బాగుంటుంది. తగినంత సాల్ట్, కాచి చల్లార్చుకున్న ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు. ఇదంతా పిండిని ఇలా నలుపుతూ కలుపుకోవాలి. పిండి అంతా ఆయిల్ పట్టుకోవాలన్నమాట, అప్పుడే బాగా గుల్లగా వస్తాయి. చాలా సింపుల్గా అయిపోతుంది తెలుసా. ఈ కలిపే విధానంలోనే ఆ గుల్లదనం వస్తుంది. ఒక 5 నిమిషాల పాటు అలా మొత్తం పిండి కలిపేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ జారుడుగా కాదు, మరీ గట్టిగా కూడా కాదు, చక్కగా ఇలా ముద్దలాగా రావాలి. ఇలా నొక్కుతుంటే ఇలా నొక్కడాలన్నమాట, కన్సిస్టెన్సీ ఆ విధంగా రావాలి. వెంటనే వేసేసుకోవచ్చు కదా కారపూస, ఇంక మనం పైన క్లాత్ వేయడం, ఆయిల్ వేయడం ఏం అవసరం లేదు. జంతికలు గొట్టం ఇది. దీనికి ఆల్రెడీ ఆయిల్ గ్రీజ్ చేశాను. తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని చేతికి పిండి ముద్ద తీసుకుని ఇందులో పెట్టుకుంటే ఈజీగా జారుతుంది అనమాట. గంట అయిపో వస్తుంది కదా జంతికల మిషన్, అదైతే ఇంకా ఈజీ. కారపూస ఏంటంటే సన్నని రంధ్రాలు ఉంటాయి కదా, అందుకే గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇంక పొయ్యి మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టి, ఆ తర్వాత కారపూస ఎప్పుడైతే వేస్తామో అప్పుడు మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకోవాలి, లేదంటే చాలా ఫాస్ట్గా మాడిపోతాయి. అలాగే ఇలా కారపూస వేసుకున్నప్పుడు ఆవిరి గట్టిగా దంతా ఉంటుంది చేతులకి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఏదన్నా ప్లేట్ మీద ముందు ఇది వేసుకుని దాంట్లో తిరగేసుకోవాలి, లేదు ఏదన్నా అరిటాకు మీద అలా వేసుకుని కూడా చేసుకోవచ్చు. సింపుల్గా అవుతుంది, చేయి కాలదు. బబుల్స్ అన్నీ ఎప్పుడైతే సర్దుమనిగిపోతాయో తీసేసుకోవడం. ఇంకొక 2-3 నిమిషాలు అలా ఎక్స్ట్రా ఉంచామో నల్లగా మారిపోతాయి. సన్నగా ఉంటాయి కదా, అందుకే ఫాస్ట్గా ఉడికిపోతాయి. 1/2 కేజీ పిండికి 8 చుట్లు వచ్చినాయి అనమాట. మరి మనం మిఠాయి స్టైల్ కదా, అందుకని ఆ ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకుంటాం. ఒక 2-3 రెమ్మలు కరివేపాకు డీప్ ఫ్రై చేసేసుకుని కారపూస మీద జల్లేసుకున్నామంటే కాసేపు మంచి సువాసన వస్తూ ఉంటుంది. వాము పొడి వేసుకోలేదు, మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. స్వీట్ షాపుల్లో వేయరు, ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడు అరుగుదలకి ఇబ్బంది ఉండదు అనమాట, ఈజీగా ఉంటుంది. చూసారా, చూడడానికి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా, ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ తెలుస్తుంది కదా, చాలా బాగుంటుంది టేస్ట్. సింపుల్గా అయిపోతుంది చిక్కనే. ఇంకా మంచి వీడియోస్ అన్నీ చేస్తూ ఉందాము, తప్పకుండా సపోర్ట్ ఉండే ఛానల్ విజిట్ చేయండి, బోల్డ్ అని వీడియోస్ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.